హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ ఏంటంటే మన టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిచింది కదా. అసలు మన టీమిండియా వరల్డ్ కప్ గెలవడానికి ఏ ప్లేయరు మన టీమిండియాని ఫైనల్ వరకు తీసుకెళ్ళడం ఈరోజు మనం మాట్లాడుకుందాం. అసలు న్యూజిలాండ్ మీద మన టీమిండియా మంచి స్కోర్ అయితే చేయడం జరిగింది. మన టీమిండియాలో ప్రతి ఒక్కరూ సమిష్టిగా ఆడడం వల్ల మన టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలవడం జరిగింది. చాలామంది ఇండియన్ ఫ్యాన్స్ కళ ఏంటంటే మన టీమిండియా ఫైనల్లో గెలవాలని చాలామంది కోరుకున్నారు. ఒక్కొక్కరు టీవీల ముందు గ్రౌండ్లో మన టీమిండియా గెలవడానికి చాలా ప్రయత్నాలు అయితే ఎంకరేజ్ చేయడం జరిగింది. నేనైతే మన టీమిండియా గెలవడాన్ని మొక్కుకొని దేవుడు లేదు, అలాగే చాలా ప్రార్థించడం జరిగింది మన టీమిండియా గెలవాలని. అసలు మన టీమిండియా మంచి ప్లేయర్స్, చాలామంది మంచి ప్లేయర్స్ మంచి శుభారంభం ఇవ్వడం జరిగింది. ఓపెనింగ్ బ్యాట్స్మెన్ మాత్రం ఒక్కొక్కరు పిచ్చి కొట్టుడు కొట్టారు. అసలైతే అభిషేక్ శర్మ మాత్రం ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అంటే హాఫ్ సెంచరీ చేయడం జరిగింది. అలాగే సంజు శాంసన్ 89 స్కోర్ అయితే ఇచ్చేయడం జరిగింది. అలాగే ఇషాన్ కిషన్ మాత్రం 50 హాఫ్ సెంచరీ స్కోర్ అయితే ఇచ్చేయడం జరిగింది. చివరిలో లాస్ట్ ఓవర్లో శివన్ దూబే మాత్రం 6ల వర్షం అయితే కురిపించాడు. న్యూజిలాండ్కి అయితే చుక్కలు చూపించారు. న్యూజిలాండ్కి భారీ స్కోర్ అయితే ఇవ్వడం జరిగింది. టార్గెట్ మాత్రం న్యూజిలాండ్ మాత్రం మన ఇండియన్ స్కోర్ని టార్గెట్ అయితే రీచ్ చేయలేకపోయారు. 19 ఓవర్స్లో 159 స్కోర్ చేసి ఆల్ వికెట్స్ మొత్తం వికెట్స్ అయితే పడిపోవడం జరిగింది. మన ఇండియాలో టీమిండియా బ్యాటర్స్ అందరూ మంచిగా ఆడడం జరిగింది. అలాగే బౌలర్స్ విషయానికి వస్తే జస్ప్రీత్ బుమ్రా, అలాగే అక్షర్ పటేల్, అలాగే హార్దిక్ పాండ్యా వీళ్ళందరూ మంచిగానే బౌలింగ్ చేయడం జరిగింది. బుమ్రా మాత్రం 4 వికెట్లు తీయడం జరిగింది. అక్షర్ పటేల్ మాత్రం 3 వికెట్లు తీయడం జరిగింది. చాలా మంచిగా ఆడారు. మన ఇండియాని బౌలింగ్తో పాటు బ్యాటింగ్తో కూడా అదరగొట్టి మన ఇండియాని ఫైనల్లో గెలిపించడం జరిగింది. అందరూ మంచి టీమ్గా కలిసి అందరూ మంచిగా ఆడడం వల్ల టీమిండియాని అయితే గెలిపించడం జరిగింది. నాకైతే చాలా సంతోషంగా ఉంది. హిస్టరీ రిపీట్ చేయడం జరిగింది. మీరేమంటారు మన టీమిండియా గురించి? కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. నా ఛానల్ని ఒక్కరైనా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్.